నువ్వేం చదువుతున్నావు? చదవలేదా? రిపేర్ కాదు, ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? వాళ్ళు వాడుతున్న వాళ్ళు బాధ్యత తీసుకొని చేయాలి కదా. ఇలాంటి పరిస్థితి జరిగి ఉంటే మీకు ఇద్దరికి ఉద్యోగం పోయి ఉంటాయి. అర్థమైందా? ఇలాంటి కేసెస్ ప్రకాశంలో ఇప్పుడు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఇక్కడ పిల్లలు అక్కడ చదువుతున్నారు, ఇక్కడ చెప్తున్నారని. లాస్ట్ మంత్ మీకు ఇట్లాంటి బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాము. ఎందుకంటే ఎక్కడెక్కడ బిల్డింగ్స్ మనకి సీఎం గారు దాదాపు 54 కోట్లు ఇచ్చారు. దాని కాకుండా ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి. అది మీ ఎంఈఓస్ సరిగా నమోదు చేసి నాకు ఇవ్వాల. సో అగైన్ ఒక నెల క్రితము అన్నీ ఎక్కడెక్కడ ఆల్రెడీ పడిపోయినట్టు ఉంటుంది బిల్డింగ్స్, కానీ బిల్డింగ్ లొకేషన్ బిల్డింగ్ లేని స్కూల్స్ ఎక్కడ ఉంది అని అడిగాము. ఎక్కడ ఇచ్చారు? ఇది ఇచ్చారు, అది బిల్డింగ్ ఇచ్చారు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఇక్కడ పిల్లలు అక్కడ చదువుతున్నారు, ఇక్కడ చెప్తున్నారు. లేదు సార్, పిల్లలు అక్కడే పెట్టారు. ఎక్కడ పెట్టావు? అక్కడ సార్ రన్నింగ్ లో లేదు. ఇక్కడ రన్నింగ్ అంటే మామూలుగా ఉన్నప్పుడు ఇక్కడ పెడతారు సార్. మళ్ళీ ఎక్కడ కదా అదే మామూలు కదా, అదే అడుగుతాను. మళ్ళీ ఎందుకు వర్షం తుఫాన్ లేకపోతే మరి ప్రమాదం ఉండేది. ఇదేంటిది? ఒకసారి ఇంజనీర్ ద్వారా ఒకసారి సౌండ్నెస్ తీసుకొని ఒక సర్టిఫికేట్ తీసుకోండి, రెండు చేసేయండి. ఓకే, బిల్డింగ్ లేకుండా వేరెక్కడ పెట్టి చేసుకోవచ్చు, బట్ ప్రమాదం ఉన్న బిల్డింగ్స్లో పెట్టి చేయడానికి వీల్లేదు. ఓకే, సో ఒకసారి మీరు యూ టేక్ ఇనిషియేటివ్, మీరు ఎంపీడీ ఇద్దరు కలిసి కట్టేసి అలాంటి బిల్డింగ్స్ ఏమేమి ఉన్నాయో అదని పెట్టి ఐ విల్ గివ్ పర్మిషన్. ఫస్ట్ అది పడగొట్టేసేయండి. పంచాయతీ ఫండ్స్ కానీ ఏదో ఒక ఫండ్స్ నుంచి ఫస్ట్ పడగొట్టేసేయండి. మొత్తం బిల్డింగ్ మళ్ళీ రాదంటే 5,000 ఖర్చు పెట్టకుండా ఎంటైర్ అసెట్ వీణైపోతుంది. అడిగితే ఎవరు పట్టించుకోలేదంటే ఊరు వాళ్ళు ఎవరినో ఒకరు బాధ్యత తీసుకొని చేయాలి. సర్పంచ్ గారు మీరు ఎవరైనా అప్పు చెప్పాలి, ఎవరైనా ఒకరికి చెప్పండి సార్. ఒకసారి రిపేర్ చేసిన తర్వాత కరెక్ట్ గా వాడకం చేసుకోవాలి. ఇక్కడ ఆర్డర్ ప్రెసెంట్ చేశారు. అదే ఎగ్జిక్యూటివ్ బ్యాక్ ఇన్ 2019 సార్. సో అప్పుడు 3 months బ్యాక్ మెయింటెనెన్స్ వచ్చింది సార్. పంచాయత్ అని మీరు ఇట్లాంటిది మీరు బాధ్యత తీసుకొని మెయింటైన్ చేయకపోతే దెన్ మీ పంచాయతీకి ఏమి పనులు చేయలేము. మీరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు 8 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేశాను దీంట్లో. 10-20 వేలు పెట్టి మీరు మెయింటైన్ చేసుకుంటే ఇంకో 10 సంవత్సరాలకు వస్తుంది. చేయకుండా ఏమీ రాలేదంటే ఎన్నిసార్లు చేయవచ్చా? గవర్నమెంట్ నుంచి ఎంత దీనికంటే ఏమి ఇస్తారు చెప్పు. అది కాదు, రిపేర్ కాదు, ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? వాళ్ళు వాడుతున్న వాళ్ళు బాధ్యత తీసుకొని చేయాలి కదా. బోర్డు పక్కన పెట్టారు సార్, కరెక్ట్ బోర్డు కూడా పెట్టలేదు సార్. ఏ బోర్డు? బోర్డు ఓపెన్ లో పెట్టేశారు. బోర్డు వలన కాలిపోలేదు. మనము ఆన్ చేసి కరెక్ట్గా ఫిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకొని, పవర్ ఉన్నప్పుడు టైంకి ఆన్ చేసి ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే ఉంటాయి. మధ్యాహ్నం వాడలేదు సార్, ఓన్లీ ఉదయం వాడతాం సార్. ఉదయం వాడతాం, ఒక్కొక్కటి వాడతాం సార్. పూర్తి వాడలేదు. ఇన్స్టాల్ చేస్తాం సార్. సో దట్ ఏంటంటే మనకి ట్యాంక్ ఫిల్ అయిన వెంటనే అయిపోతుంది. అది పెట్టేసి పర్లేదు. మళ్ళీ ఏదైనా రిపేర్ అవుతే మీ సర్పంచే చేయాలి. మళ్ళీ డిపార్ట్మెంట్ చేయడం ఉంది డబ్బు చేయడానికి. డబ్బు నీకు పంచాయతీకి ఇస్తున్నారు 15 ఫ్రాన్స్ కమిషన్ వచ్చి, మీరే మెయింటైన్ చేయాలి కదా. మెయింటైన్ చేయండి సరిగా. కలెక్టర్ బాబు పేరేంటి? ఏ స్కూల్ చదువుతున్నారు? ఇది ప్రీ స్కూల్. ఆ స్కూలేవా? ఈ స్కూలే పడిపోయిన స్కూలేవా? ఎంతమంది చదువుతున్నారు? ఏ క్లాస్ చెప్పమ్మా? ఏ క్లాస్ చదువుతున్నావు? 3. నువ్వేం చదువుతున్నావు? చదవలేదా? టీచర్ వస్తున్నారా? టీచర్ వస్తున్నారా? పాఠాలు చెప్తున్నారా? ఎందుకు బిల్డింగ్ పడిపోయింది? మళ్ళీ ఏమైంది? అక్కడే చదువుతావా డైలీ? ఆ స్కూల్లో చదువుతావా డైలీ? స్కూల్ లీవ్ ఇచ్చారా? సెలవు ఇచ్చారా? ఎన్ని రోజు సెలవు? ఎన్ని రోజు సెలవు ఇచ్చారు? ఓపెన్ చేస్తే వెళ్తామంట.
అంటున్నారు విజిట్కి వచ్చారు. ఎక్కడ ఉంది ఇల్లు లోపల పిల్లలు చెప్పింది కదా ఇక్కడే చదువుతున్నారని చూశారు కదా చిన్నపిల్లలు వాళ్ళకి అబద్ధం చెప్తారు. వాళ్ళు ఇక్కడే చదువుతారు, ఇక్కడే ఆడుకుంటూ ఇక్కడ చదువుతారు. ఇట్లాంటి పరిస్థితి జరిగి ఉంటే మీకు ఇద్దరికి ఉద్యోగం పోయి ఉంటాయి. అర్థమైందా? ఇలాంటి కేసెస్ ప్రకాశంలో చేసి ఇప్పుడు స్టిల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, హైకోర్టులు ఇంకా కేసు కంటెంప్ట్ని తిరుగుతున్నాయి. అర్థమైందా? అది చాలా ఏదో లైట్గా తీసుకోకండి. ఈ మండలంలో ఎక్కడెక్కడ ఇట్లాంటి డెలిబరేట్ బిల్డింగ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసేసి ఇమీడియట్గా ఇంజనీర్స్తో సర్టిఫికేట్ తీసేయండి. సౌండ్నెస్ ఉంది లేదు, రిపేర్ చేయవచ్చు చేయలేము ఉంటే ఇమీడియట్గా ఒక వారంలో 10 రోజులు ఫస్ట్ పడగొట్టేసాయి. ఎక్కడ కూడా ఇట్లా పెట్టుకొని అక్కడ ప్రమాదం జరిగితే మాత్రం ఊరుకోం. అర్థమైందా? సో ఎంపీడీఓ రాలేదా? రాలేదు. సో మీరు ఒకసారి చెక్ ఇది ఎంపీడీఓ విల్ గివ్ పర్మిషన్ ఫర్ ఎంపీపీ బిల్డింగ్స్ అని కూడా ఎంపీడీఓ కెన్ గివ్ పర్మిషన్ ఫర్ డెమాలిషన్. దాని తర్వాత ఇమీడియట్గా అది ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎంఈఓ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇది పడగొట్టేసేయండి. పడగొట్టేసి ఇప్పుడు మీ మండలంలో ఎక్కడెక్కడ బిల్డింగ్ల స్కూల్ ఉన్నాయో మరొకసారి జాగ్రత్తగా నమోదు చేయాలి. లాస్ట్ టైం మీరు అరగొరగా ఇచ్చేసారు. ఎవరు ఇచ్చినారు? మీరు లేకుండా మీ మండలం ఎవరు ఇస్తారే? వెళ్ళకుండా చేశారు, అది చేశారు. ఎక్కడ సబ్మిట్ చేశారు? సీఎంగా ఇచ్చారు కదా మీకు పర్మిషన్. ఎందుకు ఇట్లాంటిది రాలా? ఈ మండలం 12 స్కూల్ వచ్చిందా? వచ్చింది కదా. ఇదని ఇలాంటి కేసు ఎందుకు పెట్టట్లా? ఆల్రెడీ ఇది నిలబెట్టిన మీరు సర్టిఫై చేసి ఉంటే అది కూడా ఇచ్చేసి ఉండవచ్చు. కళ్ళు మూసుకొని ఏదో తిరిగితే అదే ప్రాబ్లం. యాడ్ చేసి మళ్ళీ ఓకే సర్వే చేసి పెట్టండి, మళ్ళీ పంపిస్తాం.